ఒక 10 నిమిషాల్లో చెప్పడం జరిగింది. ఈ కథ అయితే మనం చేస్తున్నాం వాసు, దీన్ని బాగా డెవలప్ చేయండి అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం. అదేవిధంగా చందు గారు అంటే ఆయనతో ఫస్ట్ సినిమా వర్క్ చేస్తున్నాను, ఎట్లా ఉంటుంది అనుకున్నాం. కథ మా దగ్గర ఉంది, చాలా మంచి కథ ఉంది. బట్ అరవింద్ గారికి నాకు ఎక్కడ ఏంటంటే దీనికి స్క్రీన్ ప్లే ఇంకా బాగుండాలి, లేదా దీంట్లో ఒక ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి, ఈ ఎలిమెంట్స్ ఎలాగైనా పట్టుకోవాలి అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, సార్ ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది, డి మచిలేశ్వరం కదా, పదండి డి మచిలేశ్వరం వెళ్దామన్నారు. వెళ్దామని నిజంగా డి మచిలేశ్వరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీని కలిసాం, వన్ ఆఫ్ ది మెయిన్ లేడీ, ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. చందు గారు ఎంత షార్ప్ అంటే ఎంత బాగా పట్టుకున్నారంటే ఆ అమ్మాయిని అడిగారు మామూలుగా జనరల్గా, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, వన్ ఆఫ్ ది క్యారెక్టర్ మా సినిమాలో. మీ ఆయనకి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసావు అంటే, ఏమంటే మా ఆయన నచ్చిన వెంటనే నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను, మా అమ్మ నేను కలిపి మా ఆయనకి లవ్ లెటర్ ఇస్తానికి వెళ్ళాము అనగానే చందు గారు పట్టును క్యాచ్ చేసి, ఇంతకన్నా ఏం క్యారెక్టర్ ఉంది సార్, మనకి హీరోయిన్ క్యారెక్టర్ దొరికేసింది పదండి అన్నాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం కూడా చాలా మారుతూ వచ్చింది. కార్తీక్ ఏదైతే ఒక మంచి కథ రాశాడో దానికి ఆయన చేసిన స్క్రీన్ ప్లే కానీ, దానికి ఆయన చేసిన చేంజెస్ కానీ, ఈరోజు మొత్తము సత్య అండ్ రాజు మధ్య జరిగే కథ అంతా కూడా నిజంగా చాలా బాగా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ చాలా మాట్లాడుకోవాలనుకుంటాం కానీ టైం దగ్గరికి వచ్చే కొద్ది ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది మా మీద కూడా. స్పీచెస్ అన్నీ కూడా ఫాస్ట్గా మాట్లాడి క్లోజ్ చేయాలి. చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అగైన్ దిస్ ఆపర్చునిటీ. నా ఫస్ట్ సినిమా మీతోనే స్టార్ట్ చేశాను ప్రొడ్యూసర్గా, మళ్ళీ హైయెస్ట్ సినిమా, బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కూడా మళ్ళీ మీతోనే వెళ్తుంది. డెఫినెట్గా ఈ కాంబినేషన్ అరవింద్ గారిది, మీది, నాది, అందరిది కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా హిట్ అవుద్ది అంటానికి ఒకటి నాకు గట్టి నమ్మకం ఏంటంటే, ప్రతి సినిమాకి కూడా ఆ యూనిట్లో ఒకరికి చాలా గట్టి నమ్మకం ఉంటుంది సినిమా మీద. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు ఒక సినిమాకి. ఆల్ ఎనర్జీయే సినిమాకి 50% సక్సెస్కి తీసుకెళ్ళిపోతుంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని మా అందరికన్నా కూడా గట్టి కసి ఎవరికంటే చైతన్య గారికి. డెఫినెట్గా ఈ సినిమా చైతన్య గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఆయనలో ఆ కసి చూసా. మీ అందరూ ఎలా ఉన్నా కూడా ఈ సినిమా ఆయన ఎనర్జీ పట్టుకెళ్తుంది ఈ సినిమాని. డెఫినెట్గా బయటకు వచ్చినప్పుడు మాత్రం చైతన్య గారు మీకు అందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చి ఈ సినిమా నుంచి బయటకు పంపిస్తారు. ఎందుకంటే ప్రతి నటుడి కెరియర్లోని ఒక్కొక్క సినిమా ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని సినిమాలు అయితే, ఇప్పుడు సపోజ్ నాకు బాగా తెలిసిన బన్నీ గారిది అయితే నాకు తెలిసి ఉండి జూలై దగ్గర నుంచి ఆయన నటన అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆర్యతో స్టార్ట్ అయ్యి జూలై దగ్గర